హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు కొత్త పెన్షన్పై కీలక కమిటీ అండి. అదిరిపోయే శుభవార్త త్వరలో. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పెన్షన్ విధానం సమీక్షకు కమిటీ అండి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానాన్ని సమీక్షించేందుకు గత ఏడాది ఏప్రిల్ 6వ తేదీన కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ కమిటీ ఇంకా తన తుది నివేదికను సమర్పించలేదని చెప్పారు. మంగళవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులు ఇచ్చారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విజ్ఞప్తి పనులు చేస్తూనే ఉన్నాయని, అలాగే వాటన్నిటిని ఈ కమిటీ పంపినట్లుగా కూడా చెప్తున్నారండి. సో మొత్తానికైతే ఈ ఉద్యోగ పెన్షన్ విధానం సమీక్ష అయితే కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తుందండి. సో ఈ పెన్షన్ విధానం సమీక్ష అయితే త్వరలో ప్రారంభం అయితే జరగవచ్చు అని అయితే అంచనా అండి. సో గత ఏడాది 6వ తేదీన కమిటీ అయితే ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. సో దీనికి సంబంధించి తుది నివేదిక అయితే రావాల్సి అయితే ఉందండి.